నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి. అంటే ఈరోజు పౌర్ణమి. నిజంగా ఈ పౌర్ణమి రోజున మనం చేయవలసిన పరిహారాలను మనం తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే ఈరోజు రాత్రి లోపండి మనం బియ్యం డబ్బాలు, అంటే వంటగదిలో మనం బియ్యం డబ్బాని ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి బియ్యపు డబ్బాలు అండి ఎవ్వరికీ తెలియకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువును కనుక మనం పెట్టగలిగితే నిజంగా అండి డబ్బుకు మనం ఎలాంటి ఒక కష్టాలు లేకుండా ఉండవచ్చు అనేది మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారనమాట. ఆ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఆ వస్తువు ఏంటి, ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మహా అద్భుతమైన పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి అంటేనే నిజంగా పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మనందరం కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. నిజంగా పౌర్ణమి రోజున 3 పౌర్ణమిలు కనుక మనం నిజంగా ఒక శివుడి గుడికి కానీ, కాలభైరవుడు ఉన్న గుడికి కానీ, అమ్మవారి గుడికి కానీ వెళ్ళి ఒక 3 పౌర్ణమిలు వరుసగా అండి మనం ఏదైనా ఒక కోరికని మొక్కుకొని, అంటే వరాహి అమ్మవారినే తలుచుకొని కూడా మనం 3 పౌర్ణమిలు కూడా 3 పంచమీ తిథులు ఎలా అయితే కనుక మనం చేస్తున్నామో అలాగే వరాహి అమ్మవారికి పౌర్ణమి తిథి కూడా చాలా శక్తివంతమైన రోజు అండి. మీరు ఒక్క పౌర్ణమికి చేసినా కూడా అండి ఒక్కొక్క విషయాన్ని, అంటే నేను ఇలా చేస్తాను అని చెప్పి మనం మొక్కుకొని ఒక 3 పౌర్ణములు వరుసగా చేస్తామని మొక్కుకొని చేసినా కూడా, మీరు ఒక్క పౌర్ణమికి చేసినా కూడా రెండో పౌర్ణమి చేయడానికి ముందుగానే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనేది మనకి ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. అందువల్ల పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఒక చిన్న చిన్న పరిహారాలైనా సరే మన ఇంట్లో చేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అనమాట. ఇంకా అలాంటిది ఈరోజు ఉదయాన్నే నుంచి స్టార్ట్ అయిందండి మనకి పౌర్ణమి అనేది. అంటే ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అయింది. రేపు తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉంటాయి. అందువల్ల పౌర్ణమి అనేది ఎప్పుడూ కూడా అండి సాయంత్రం పూట మనం చేసే పరిహారాలన్నీ కూడా 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు ఉన్న సమయాలలో చేసుకుంటే కనుక నిజంగా వెంటనే రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుందండి. పౌర్ణమికి అంత శక్తి ఉంది. చాలామంది కూడా అండి పౌర్ణమి రోజున పెద్ద పెద్ద పరిహారాలన్నీ చేయటం, పూజలు చేయటం కూడా ఏమీ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అండి, ఇదివరకటి రోజుల్లో చక్కగా అండి ఆరు బయట కానీ డాబా మీద కానీ కూర్చొని పౌర్ణమిని చూస్తూ, అంటే ఆ పౌర్ణమి వెలుగుకి చక్కగా అందరూ కూడా బయట కూర్చొని అన్నం ముద్దలు కలుపుకొని తినటం, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక అన్నం ముద్దలు కలిపి అందరి చేతుల్లో పెట్టడం, తినిపించడం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళంతా చూడండి ఫ్రెండ్స్, అందువల్ల అలాంటి ఒక వెలుతురు అనేది మనం అనుకుంటే అప్పటి రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేయండి, ఇలా ఉండండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా అప్పుడు ఎవరు లేరండి. ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చేసాయి, మనకి సోషల్ మీడియా ఎక్కువైపోయింది, అన్నీ తెలియజేస్తూ ఉన్నారు ముందుగానే. అప్పటి రోజుల్లో ఏమీ తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా మనకి మంచి ప్రయోజనాన్ని, ఒక హెల్తీగా ఉండే ఒక ఫుడ్ అండి అది. ఎప్పుడైతే కనుక ఆ పౌర్ణమి వెలుగు నుంచి మన ఆహారాన్ని మనం స్వీకరిస్తున్నామో, చక్కగా ఒక సాయంత్రం 7 అయితే చాలు, ఒక 7-7:30 గంటలకే మా డాబా మీద కూర్చొని అన్నం తింటూ ఉంటే కనుక ఆ పౌర్ణమి వెలుతురుకి తిన్న ఆహారం అనేది మనకి డైజెషన్ అవ్వటం, మంచి హెల్తీగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. అందువల్ల ఇప్పుడున్న రోజుల్లో ఎవరూ అలా చేయటం లేదు. ఉన్న జనరేషన్కి అలా మనం జాబ్ గురించి పరిగెత్తడం కానీ రెస్ట్ అనేది లేకుండా మనం తిరుగుతూనే ఉన్నామండి. అందువల్ల మనం చేసే చిన్న చిన్న విషయాలు అయినా సరే అలాంటి సమయాల్లో అయినా సరే టైం చూసుకొని మనం చేస్తే మంచిది. ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారానికి ముందు కూడా అంటే మీరు ఏం చేస్తారనంటే సాయంత్రం పూట డాబా మీదకి వెళ్ళి, డాబా మీద కానీ మీరు వర్క్ చేసే ప్రదేశంలో అయినా సరే మీరు కనీసం బయటకు వచ్చైనా సరే మీరు ఈ పౌర్ణమిని చూడడం అనేది చాలా మంచిదండి. పౌర్ణమిని చూస్తూ చక్కగా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న మంత్రాన్ని కనుక మీరు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అనుకోండి, కూర్చున్న చోట పౌర్ణమిని చూసేసి, అంటే చక్కగా చూస్తే ఆ పౌర్ణమి ఎలా ఉంటుందంటే చందమామ ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది, చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంటే మన జీవితంలో కూడా ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగు రాబోతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్లో అనుకుంటూ కనుక పౌర్ణమిని చూస్తూ, అంటే చందమామని చూస్తూ ఓం చంద్రమౌళీశ్వరాయ నమః, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అని చెప్పి 11 సార్ల దగ్గర నుంచి 27 సార్ల వరకు కూడా మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకుంటూ చక్కగా ఆ తర్వాత ఈరోజు నైట్ భోంచేసే వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. మంచి హెల్త్ అండి, హెల్తీగా ఉంటాం మనం. నిజంగా ఆస్తులు ఐశ్వర్యాలు కూడా ఎన్నున్నా కూడా కరిగిపోతాయండి. ఆరోగ్యం మనకి ముందు బాగుంటేనే కదా. ఆరోగ్యం బాగోకపోతే ఆ డబ్బంతా కూడా ఆరోగ్యానికే మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, అనారోగ్య పరిస్థితులు వస్తూ
ఉంటాయి. అలాంటి వాటికి హాస్పిటల్ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ ఆరోగ్యాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఏం చేస్తారు అని అంటే అండి, ఈరోజు మీ వంటగదిలో బియ్యం బస్తా కానీ, బియ్యం మూటలు కానీ, లేదంటే డ్రమ్ములు కానీ, అందరూ రకరకాల డబ్బాలని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి బియ్యం డబ్బాలు అండి మీరు రాత్రి సాయంత్రం అండి 5 గంటల తర్వాత నుంచి 5 నుంచి 6 లోపు చేస్తే మంచిది. లేదంటే కనుక 5 తర్వాత నుంచి 12 గంటల లోపైనా సరే, అందరూ ఆ సమయంలో చేయడానికి కుదరదు కాబట్టి 12 గంటల లోపైనా సరే ఈరోజు ఒక 11 రూపాయల కాయిన్స్ని మీరు 11 రూపాయల కాయిన్స్ని ₹1 కానీ ₹2 కానీ ఏవైనా కానీ ఒక 11 రూపాయలు కాయిన్స్గా చేర్చి మీరు బియ్యం డ్రమ్ములో వేస్తే కనుక చాలా మంచిదండి. అది కూడా మీరు చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా మీరు మాత్రమే ఇలాగా తెలియకుండా దాచిపెట్టండి. దాచిపెట్టడం అంటే మనం పైపైన బియ్యం తీసి వాడుతూ ఉన్నప్పుడు ఆ కాయిన్స్ అనేవి బయటికి రాకూడదు. మనం చేసిన పరిహారం అనేది ఆ కాయిన్స్ కూడా లోపలికి తోసేయాలన్నమాట. లోపలికి డ్రమ్ముకి అడుగుకి వెళ్ళిపోయేలాగా బాగా నొక్కి లోపలికి పెట్టేసేయండి. అది చేసిన తర్వాత ఎవరికో చెప్పడమో కానీ చేయకూడదు. ఎందువల్ల అంటే చేసిన విషయాలు కానీ చెప్తే బయటికి ఫలించవు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అందువల్ల రహస్యంగా నేను ఇలా చేసుకున్నాను, మనకు తెలిస్తే చాలు, బయట వాళ్ళకి చెప్పకూడదు అని చెబుతూ ఉంటారు. అందువల్ల అలా చేయటం వల్ల ఏంటి అని అంటే కాయిన్స్కి ఎప్పుడు కూడా వాల్యూ అండి. ఎన్ని మీరు నోట్ల కట్టలు ఇచ్చినా కూడా కాయిన్స్కి ఉన్న వాల్యూ అనేది నోట్ల కట్టలకి రాదు. వాల్యూ అయితే నోట్ల కట్టలకి ఎక్కువ ఉండొచ్చు కానీ కాయిన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందండి. లక్ష్మీ కుబేరుడికి చూడండి ఫ్రెండ్స్, కాయిన్స్ తోటే అంటే 5 రూపాయల కాయిన్స్ తోటే సౌండ్ చేస్తూ ఉంటారండి. అలాంటి కాయిన్స్ సౌండ్కి ఆయన లేస్తారని, నిద్ర లేచి చక్కగా మన మొర ఆలకిస్తారని ఎప్పుడు కూడా హారతిస్తూ అందరి పేరున అర్చన చేసేటప్పుడు సౌండ్ చేస్తూ ఉంటారు ఆయనకి. అట్లాగా ఆయనకి కాయిన్స్ అంటేనే చాలా ఇష్టం. అందువల్ల అలాగా లక్ష్మీదేవికి కూడా అండి, లక్ష్మీదేవి కాయిన్ కూడా మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినా కూడా కాయిన్స్ రూపంలో కూడా మీరు కానుకలు వేయండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ అక్క ఈరోజు ఇప్పటికిప్పుడు మా దగ్గర 11 రూపాయల కాయిన్స్ లేవు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే, మీ దగ్గర ఒక 5 రూపాయల కాయిన్ ఉన్నా కూడా ఒక కాయిన్స్ లేవు అని చెప్పి మానేయకూడదండి. నేను దాని తగిన పరిహారాన్ని కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు. ఒక్క 5 రూపాయల కాయిన్ ఉన్నా కూడా 5 రూపాయలు కానీ, ఒకటి కానీ, లేదంటే 3 5 రూపాయల కాయిన్స్ ఉన్నా కూడా మీరు చక్కగా బియ్యం డ్రమ్ములో పెట్టండి ఫ్రెండ్స్. అన్నంలో ఎందుకు బియ్యంలో పెట్టమని అంటున్నాము అని అంటే అండి, నిజంగా మనం బియ్యం అనేది నిండుకుండాలండి. ఎప్పుడు కూడా ఆ డ్రమ్ అంతా కూడా మనకి బియ్యానికి లోటు లేకుండా ఎంతమంది వచ్చినా మన ఇంటికి చుట్టాలు వచ్చినా 10 మందికి సహాయం చేసేలాగా ఎప్పుడు కూడా మన చేతుల నిండా డబ్బులు ఉండాలి అని చెప్పి లక్ష్మీదేవిని తోడుగా ఉండమని, మన ఇంట్లోనే ఉండమని, అలాంటి ఒక పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి, అప్పుడు అలా ఉండడం వల్ల అర్థం ఏంటంటే మనం ధనవంతులుగా మన చేతుల్లో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుందని మనకి ఒక ఐదీకంగా చెప్తున్నారనమాట. అందువల్ల మీరు కూడా అలాగే ఒక 5 రూపాయల కాయిన్ అయినా సరే ఈరోజు రాత్రిలోపు మీరు చక్కగా ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకొని కానీ, ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ అనుకుంటూ ఆ కాయిన్ని మీ డబ్బాలో పెట్టండి, బియ్యం డబ్బాలు. అది అలాగే ఉంచేసేయండి. మీరు మళ్ళీ వచ్చే పౌర్ణమికి కనుక మార్చుకుంటే సరిపోతుందండి. 5 రూపాయల కాయిన్ని తర్వాత తీసేసి ఏదైనా ఉండిలోగా గుడికి వెళ్ళినప్పుడు ఉండిలో వేసేయండి. ఆ తర్వాత మీరు మళ్ళీ కూడా పౌర్ణమికి చేసేటప్పుడు కొత్త కాయిన్ని మీరు ఆ బియ్యం డ్రమ్ములో పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాగా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.